హాయ్ దోస్తులు, అందరికి నమస్తే. అందరు ఏం చేస్తారు? ఇక నేనైతే కమలాపూర్ అయితే వచ్చిన కొయ్య పోయొచ్చి ఇక సామాన్లు అయితే కొన్ని తీసుకుందామని అయితే వచ్చినాం. మేము వేరే పని మీద వచ్చినాం, కాకపోతే ఇక షాప్లోకి అయితే వచ్చినాం, సూపర్ మార్కెట్కి. తర్వాత బేకరీ కాడికి వెళ్ళినాం. బేకరీలో అయితే కేకులు చూస్తారు ఎంత మంచిగా ఉన్నాయో. నేను ఎప్పుడు బేకరీకి వచ్చినా నాకు ఇష్టమైనది అయితే ఎగ్ పప్పు తినకుండా ఉన్నాను బేకరీ కాడికి అయితే వస్తే. కానీ ఈసారి వెరైటీగా ఇక్కడైతే ఒకటి రాసినది చిన్న బోర్డు మీద, దాన్ని అయితే ట్రై చేద్దామని అనుకున్నా. చికెన్ ఎగ్ పప్ అంట, అదైతే ట్రై చేద్దామని అనుకున్నా. అక్కడ 30 రూపీస్ అన్న చూస్తున్నారు. ఇక చికెన్ పప్ అంట, చికెన్ పప్పును ట్రై చేద్దామని అనుకున్నా. మా ఆయన అయితే దిల్ పసంద్ తీసుకున్నాడు. నాకైతే అస్సలు నచ్చదు దిల్ పసంద్, అంటే తీయగా ఉంటుంది కాబట్టి నాకు అస్సలు తినబుద్ధి కాదు. కొంచెం టైం పడుతుంది, కూర్చోమంటే కూర్చున్నాం. ఇక కింది అయితే చికెన్ పప్స్, ఇవి అయితే ఎగ్ పప్స్. అన్న అది తీసినప్పుడు అయితే ఒకసారి వీడియో తీసుకుంటానని తీసుకున్నాను నేనైతే. ఇక అదైతే అయిపోయినాయి చేయడం అయితే. ఇక బయటికి అయితే తీసుకొచ్చిండు, మాకు 2 కట్ చేసి ఇస్తుండు. ఇక పార్సల్ అయితే అయిపోయింది. ఇంటికి అయితే వచ్చినాం, ట్రై చేద్దామని. అక్కడైతే తినలేదు, వేడివేడిగా ఉన్నాయి కదా అని ఇంటికైతే తీసుకొచ్చుకున్నా. ఇంటికి వచ్చినాక ట్రై చేద్దామని ట్రై చేసిన, మస్తు వేడిగా ఉన్నాయి. అప్పుడే తీసిరు కదా వాళ్ళు, అందుకని చెప్పి ఫుల్ అయితే వేడిగా ఉన్నాయి. ఇందులోకి అయితే సాస్ ఇచ్చిండు ఇట్లా. నాకు అసలు సాస్ అంటే ఇష్టం ఉండదు, తీయగా ఉంటుంది కాబట్టి. నాకు స్వీట్ అంటే నచ్చదు ఎక్కువ, అందుకని నేనైతే సాస్ వేసుకోలేదు. ఇక చికెన్ చూసిరా, చికెన్ అయితే కైమా చేసిర్రు మంచిగా. చికెన్ కైమా చేసి సేమ్ ఎగ్ పప్స్లో ఏం వేస్తారో చికెన్ పప్స్లో కూడా అట్నే ఉన్నది, కానీ మస్తు టేస్ట్ ఉన్నది, అదిరిపోయింది. నేను ఎప్పుడు పోయినా కూడా చికెన్ పప్సే ట్రై చేస్తాను, సూపర్ అయితే ఉన్నాయి. మీ కాడ కూడా ఎగ్ పప్స్ దొరికితే చికెన్ పప్స్ దొరికితే ట్రై చేయండి. బాయ్.